వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రోజు ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అయితే మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. అందులో భాగంగా రాజా నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే కోండ్రు మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యుత్ సభ ఎలా జరిగింది అనేది మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చాక మాట నిలబెట్టుకొని ప్రజలందరికీ ఆనందం కల్పిస్తుంది. ఈరోజు విద్యుత్ సభ పెట్టడానికి ఈరోజు ఎలా జరిగింది? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా చక్కగా జరిగింది. వేలాది మంది రావడం మీరే కళ్ళారో చూశారు. ఈరోజు సూపర్ సిక్స్ ఏ మాట ఇచ్చామో అది సూపర్ హిట్ అయింది. ఎందుకంటే వాళ్ళు కళ్ళల్లో ఆనందం కానీ వారే స్వయంగా వచ్చి ఈరోజు మరి ఈ స్త్రీశక్తి కానీ లేకపోతే ఫ్రీ బస్ వల్ల ఎంత ఉపయోగపడ్డారో వాళ్ళ నోటితోనే వారి మాటలతోనే చెప్పడం జరిగింది. చాలా వరకు చిన్న చిన్న టౌన్స్లో మరి చాలామంది మహిళలు పనిచేయడానికి రావడం లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వచ్చి వెళ్ళడం వల్ల రోజుకి మినిమం 100 నుంచి 150 రూపాయలు మిగలడం వల్ల వారు జీవితాల్లో చాలా చాలా ఆనందంగా ఉన్నారు. వారి కుటుంబాల ఆనందం ఈరోజు వెలబెచ్చడం జరిగింది. అలాగే తల్లికి వందనం, నలుగురు పిల్లలున్న వాళ్ళ ఇంట్లో కూడా నలుగురికి రావడం కూడా చాలా సంతోషంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభావ రైతుల్లో కానీ మరి అదేవిధంగా అన్ని విధాల ప్రతిదీ ఏదైతే 3 సిలిండర్లు సంబంధించింది అయితేనేమి ఈ సిలిండర్లు ఉచిత సిలిండర్లు తీసుకున్నామని కూడా చెప్పడం. సో చాలా వరకు అన్నీ ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఏ విధంగా చూస్తారో మరి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళా అధ్యక్షురాలు వారి నోటంటే చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందంటూ ఈరోజు విద్యుత్ సభ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈరోజు విద్యుత్ సభ జరిగిందో రాజా నియోజకవర్గంలో దానికి సంబంధించి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు విద్యుత్ సభ పెట్టడానికి కారణం ఏంటి? కూటమి పరిపాలన ఈరోజు మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీత, నాది అమ్మవారి కాలనీ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ మార్కెట్ యార్డ్లో రాజం అర్బన్ మార్కెట్ యార్డ్లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు సూపర్ సిక్స్ గురించి అందరూ వివరించారు. మహిళలు కూడా చాలా సంతోషంగా సభ ముగింపు వరకు కూర్చొని ఆలకించడం జరిగింది. అందులో భాగంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మహిళల కోసం ఇచ్చినటువంటి అనేక పథకాల గురించి వివరించడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం, ఉచిత బస్సు పథకం, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా 2400 రూపాయలు ఉచితంగా ఇవ్వటం పట్ల మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొండ్రు మురళీమోహన్ గారు కూడా సభకు హాజరయ్యి పెద్ద మొత్తంలో మహిళలు వచ్చి పాల్గొనటం జరిగింది. దీనికి మేమందరం కృతజ్ఞత తెలుపుతూ సంతోషంగా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈరోజు విద్యుత్ సభ అనేది ఎలాగనిపించింది? పాలన ఎలాగనిపించింది? మాది సైకిల్ గ్రామం అండి, రేగిడి మండలం నుంచి వచ్చాము. ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే పథకాల ద్వారా బాగానే అన్నీ సాగుతున్నాయి. ఫస్ట్ దీపం పథకం అన్నారు, దీపం పథకం అమలు చేశారు. ఇంతవరకు అందరూ 2 గ్యాసులు విడిపించడం జరిగింది. తరువాత తల్లికి వందనం పథకం పెట్టారు. తల్లికి వందనం కూడా నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి వర్తించింది. అదేవిధంగా అది స్త్రీశక్తి అనే పథకం పెట్టారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఉచిత బస్సులోనే వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రోగ్రాం ద్వారా కొండ్రు మురళి గారు ఇక్కడ హాజరయ్యారు. అతను బాగా చెప్పారు. ఇక్కడ మహిళలు కూడా 1000 సంఖ్యలో హాజరయ్యినందుకు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. ఇంతటి అవకాశాన్ని మహిళలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదములు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్లో భాగంగా హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అయితే మాత్రం ఈ దీపం పథకం కావచ్చు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఏదైతే తల్లికి వందనం, అలాగే ఇప్పుడు ఉచిత స్త్రీశక్తి ఉచిత బస్సు అనేది మాత్రం పెట్టడం అయితే మహిళలు అయితే మాత్రం ఆనందానికి అవదలేవు. అందులో భాగంగా ఈ రోజు అయితే కూటమి ప్రభుత్వం పట్ల అయితే మాత్రం విజయోత్సవ పెట్టి అయితే కూటమి ప్రభుత్వం మెచ్చుకునే పరిస్థితి కనిపించింది. ఇదే విషయంపై రాజా నియోజకవర్గం మాజీ మంత్రి కోండ్రు మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయోత్సవ పెట్టడం జరిగింది. ఈ విజయోత్సవకి చుట్టుపక్కల 4 మండలాలు మహిళలు అయితే వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఉందో ఈ కూటమి ప్రభుత్వం మహిళల పట్ల మాత్రం మంచిగా శ్రద్ధ చూపించి అయితే మహిళల పట్ల మంచిగా ఉందని చెప్పేసి అయితే మాత్రం మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అయితే మాత్రం ప్రజలందరి పట్ల అయితే మాత్రం మంచి సంతోషం సంతృప్తి పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక్కడ మహిళలు అయితే మాత్రం మంచిగా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం
అధికారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.